ప్రియులారా, ఉదయకాలము మార్నింగ్ కాన్ఫరెన్స్ కొరకై చేరువచ్చిన పరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కర్నూలు నుంచి ప్రభుదాస్ అన్న. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కృపావాత్సల్యుడా, సర్వాధికారైన దేవ, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, మా ప్రాణాదుడా, మా విమోచకుడా, మా సృష్టికర్త, స్తోత్రములు నానా. యేసు క్రీస్తు నామమును బట్టి మమ్మల్ని పూజించి స్తుతించి కనపరుస్తున్నాం. కృపావాత్సల్యుడా, గతకాలం అంతా కాచిన దేవా, ముందున్న సమయంలో కూడా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. మీరు రక్షించి మమ్మల్ని సంఘంలో అంగముగా ఉంచిన దేవా, స్తోత్రములు. తేరడా ప్రార్థించిన మేరకు దినం తిరిగి మరి జూమ్ యాప్ ద్వారా నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, మీతో సహవాసాన్ని బట్టి స్తుతించి కనపరుస్తున్నాం నాన్న. సర్వోన్నత దూతని మరి దాసులు మా ప్రియులు తండ్రి పద్మస్ అన్న, అలాగే శ్రీకాంత్ అన్న, సామ్యుల్ జాన్ అన్న, దాసులు ప్రయాస ఎరుగున్న దేవుడు, దయగల దేవ, జ్ఞాపం చేసుకోండి. ఇంతవరకు మీరు నడిపించిన దేవ, ముందు కూడా మీ కృప చూపండి. ఆ కుటుంబాలకు రావాల్సిన దీవెనలు మీరు పరలోకం నుంచి అనుగ్రహించండి. అలాగే దినం నడిపిస్తున్న ఎర్రపరెడ్డి అన్నను బట్టి స్తుతిస్తున్నాం. జ్ఞాపం చేసుకోండి. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. చక్కటి వర్తమానంను తని నీ దాసుడు జాన్సన్ ద్వారా మాకు అందించమని తనలో ప్రార్థిస్తున్నాం. దాసుని సిద్ధపరచండి. పాటల ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. ప్రార్థించి పిల్లలను జ్ఞాపం చేసుకోమని వేడుకుంటూ చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. ఆత్మీయ మేరులు మేము పొంది ఆత్మీయంగా ఎదగడానికి కృప చూపండి. పరలోకం నుంచి నీ వాక్యమును సిద్ధపరిచి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తండ్రి సకాలమును చేరి తండ్రిని మేము ఆనందించడానికి సహాయం దయచేయమని, జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సమస్తమును మీ ఆదిలో ఉంచుకోండి. చక్కటి వాతావరణం అనుగ్రహించండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించి మమ్మల్ని మీరు మహిమపరచుకోమని, మాతో ఉండమని మా విమోచకుడు, మా ప్రాణనాథుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి పెద్దలు ప్రభుదాస్ అన్నకి ప్రభు నామములో వందనాలు. పిల్లరా, ఒక పాట విందాం. పొద్దుటూరు నుంచి రాజారావు అన్న మన మధ్యలో ఉన్నారు. ఒక పాట పాడి వినిపిస్తారు. రాజారావు అన్న. అందరికి వందనాలున్నా. క్రైస్తవ కీర్తనలో నుంచి 68వ పాటను పాడుకుందాం. జయశీలుడా వాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడా వాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞత చే హృదయము నిండే స్తుతింతుమో మా ప్రభువు.
కృతజ్ఞతాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభువు. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయను. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయను. ఉదయించే మాకై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. ఉదయించే మాకై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనొసగితివి. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనొసగితివి. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. అన్నా థ్యాంక్ యూ నా వందనాలున్నా. పాట పాడిన రాజారావు గారికి మనందరి తరఫున ప్రభు నామములో వందనాలు. వీళ్ళరా వాక్య సహాయం కోసము ప్రార్థన చేసుకుందాం. కడప జిల్లా బద్వేల్ నుంచి శీలం బాబు అన్న గారు వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తారు. మహాసిద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన ఆయన, సర్వాధికారి, నిత్యము స్తుతులపై ఆశీనుడైన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో ఏకోత్సవమున ఈ జూమ్ మీటింగ్ ద్వారా నిన్ను గణపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న మా ప్రియులు ఏర్పరేటని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ దాసులు శ్రీకాంత్ అన్నను బట్టి, బర్ణవాస్ అన్నను బట్టి, సామ్యుయల్ జానను బట్టి, ఈ కాన్ఫరెన్స్ లో మా ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మొదటిగా ప్రార్థన చేసిన ఈ దాసుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు పాట పాడి నీ నామాన్ని మహింపరిచిన నీ దాసుడు రాజరావుని బట్టి ప్రార్థిస్తున్నాం. అనేకులు నీ నామాన్ని కనపరుస్తుండగా ప్రభువా కనికరించండి దేవా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి నాయన. మా తండ్రి శ్రమల కాలంలో నాయన, ఇబ్బందులకరమైన దినాల్లో నాయన నీ వాక్యం ఆగిపోకుండా ప్రతి ఒక్కరు విని ఆత్మీయ మేలులు పొందాలని దాసులు చేస్తున్న పరిచర్నంతటిని దీవించండి ప్రభువా. జూమ్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్యం ప్రకటించవలసిన నీ దాసుని నీ చిలువు చట్న మరుగుపరిచి మాకు ఏ మాటలు చిత్తపరిచి ఉన్నారో తండ్రి, ఆ మాటలు తేటగా నేను దాసుని నిలబెట్టి మీరు మాతో మాట్లాడమని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్నటి దినాన కొంచెం అంతరాయం కలిగింది, అయినా నీ దాసుని ఎవరో ఒకరిని నిలబెట్టి మీరు ఏర్పాటు చేసినటువంటి విధానానికి స్తోత్రం. ఈ రీతిగానైనా దినదినము మా ప్రియులు ప్రయాసపడుతున్నాయన నీ వాక్యమును వినిపిస్తుండగా కృప చూపించి సహాయం చేయండి. అనేకులు నాయన ఇంకా చేరువచ్చినట్లుగా కృప చూపించండి. కొంతమంది అయితే నాయన నార్త్ ఇండియాలో మా ప్రభు హత సాక్షులు అవుతున్నారు దేవా, నీకు స్తోత్రం. ఒకప్పుడు మేము ఎప్పుడో
ఈ రీతిగా హతసాక్షి లేదు మేము వింటున్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ప్రభా నీకు స్తోత్రం. ఈ వాక్యం కరువైపోతుంది. అవును నాయన, క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేయాలని అనేకులు నాయన పట్టుదలగా పూని ఈ లోకంలో మా ప్రభు భయంకరమైనటువంటి శోధనలు జరుగుతున్నాయి. ప్రభా నీకు స్తోత్రం నాన్న, స్తోత్రం. నీ సేవకులను బట్టి నాయన ప్రార్థన చేస్తున్నా. నాయన వారు చేస్తున్న పరిచయంతటి దీవించండి ప్రభు, వారికి తోడుగా ఉండండి నాయన. నిబిడలను పోషించండి ప్రభు, ప్రతి విషయంలో సహాయం చేసి నడిపించమని నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంతవరకు కాపాడావు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఇట్టి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నాయన వేలాది స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దేవుని కనుక చేసి మీరు మహిమ పొందమని, ఈ దినమంతట్లో నీ కృపాక్షేమంలో మా ఇంటి వచ్చినట్లుగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ముందుకెళ్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి బాబు అన్న గారికి ప్రభు నామములో వందనాలు. ప్రియులారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరొచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామములో వందనాలు. మనకు వాక్యం అందించడానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి దేవుని సేవకులు జాన్సన్ సత్యాన్న గారు మన మధ్యలో ఉన్నారు. అన్నను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 6 గంటల వరకు వాక్యం అందిస్తారన్న. అన్న వందనాలన్నా. జాన్సన్ అన్న వందనాలన్నా. వందనాలన్నా, థ్యాంక్ యూ. నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే అండి, వినిపిస్తుందండి. క్రీస్తునందు ప్రియులారా, మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామములో ఈ కాన్ఫరెన్స్ లో చేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మరలా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి మరి బర్నబాస్ అన్న టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ముఖ్యమైన ప్రార్థన మనది. మన ప్రియులు అన్న చార్లీ జాన్ గారు ఆగ్రా, వారు హిమాచల్ ప్రదేశ్లో కొన్ని గాస్పుల్ లిటరేచర్ అందిస్తుండగా మరి పోలీస్ కస్టడీలో వారు ఉన్నారు గత రాత్రి అంతా కూడా. చార్లీ జాన్ గారు మన తెలుగు వారికి అందరికి బాగా పరిచయమైనటువంటి దేవుని సేవకుడు, మంచి బైబిల్ టీచర్. మరి వారికి త్వరగా విముక్తి దొరికినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 34వ కీర్తన 1 నుంచి 6 చరణాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 1, 6 చరణాలు మనం చదువుకుందాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తూలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. చదవబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభు సహాయం కొరకే చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. ఈ రొట్టెను విరిచి మాకు వడ్డించండి. ఉదయకాల సమయంలో నీ ముఖదర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చారు. 3000 దినాలుగా మీరెంతో కృప చూపారు నాయన. వేలాది వాక్యాలు కాన్ఫరెన్సుల ద్వారా, ప్రత్యేకమైన తరగతుల ద్వారా నాయన మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. ఉదయకాల సమయంలో ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాలకి మీరు క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపగల అవస్థలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మాతో మాట్లాడి మమ్మల్ని సంతృప్తి పరచుబడి యేసుక్రీస్తు నామములో వినయంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 34వ కీర్తన స్తుతి నమ్మకాల కీర్తన. స్తుతి నమ్మకాల కీర్తన. ఈ కీర్తన దావీదు ఎప్పుడు రాశాడు అంటే, దావీదు సౌలుకు భయపడి ఫిలిస్తీయ దేశానికి పారిపోతాడు.
అక్కడ గాతుకు చేరినప్పుడు ఇక అవకాశాలు తప్పించుకోవడానికి నేరుగా గాతు రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇక అబీమెలెకు దావీదును గుర్తించాడు. వీడే కదా గొల్యాతును చంపినవాడు కనుకని వాడిని అడుగుతా ఉన్నాడు సేవకులు. ఇలాంటి సమయంలో ఇక దావీదు తప్పించుకోవడానికి మార్గం లేదు. ఇక ఖచ్చితంగా దావీదుకు మరణశిక్ష వేయబడుతుంది. అలాంటి సమయంలో అతడు వెర్రి వాని వలె ప్రవర్తించాడు. గోడ మీద గీతలు గీస్తూ పిచ్చి రాతలు రాస్తూ పిచ్చి చేష్టలు చేస్తున్నప్పుడు ఇక అబీమెలెకు ఈ పిచ్చోడిని ఎందుకు ఇక్కడ ఉంచారు, బయట పెట్టండి అన్నాడు. అలాంటి సమయంలో మరి తాను గాతురాజు అయినటువంటి అబీమెలెకు ఎదుటి నుంచి పారిపోయినప్పుడు ఈ కీర్తన రాసినట్లుగా మనం గమనించగలం. ప్రియులారా, ఈ నేపథ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో 10 నుంచి 15 వచనాల్లో ఈ కీర్తన యొక్క నేపథ్యాన్ని మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల్లో, అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. ఇక్కడేమో అబీమెలెకు అన్నాడు, సమూయేలు మొదటి గ్రంథంలో ఆకీషు అన్నాడు. వీళ్ళిద్దరు వేరువేరా? బైబిల్ ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా తప్పిదం అనేది కనపడదు. బైబిల్ వాస్తవమైందని మనకు అర్థమవుతుంది. ఫిలిస్తీన్ల రాజుల్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే అబీమెలెక్స్ అని పిలుస్తారు. ఐగుప్తు రాజుల్ని ఫారోస్ అని పిలుస్తారు. అలాగే బబులోను రాజుల్ని నెబుకద్నెజర్స్ అని పిలుస్తారు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో కందాకే రాణి అని మనం చూస్తారు. అసలు పేరు కందాకే కాదు, అది టైటిల్. అబీమెలెక్స్, నెబుకద్నెజర్స్, ఫారోస్ ఇవన్నీ కూడా బిరుదులు అన్నమాట. ఈ అబీమెలెకు అన్నవాడు అబ్రహాం కాలంలో కనబడతాడు, ఇస్సాకు కాలంలో అబీమెలెకు కనబడతాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం దావీదు కాలంలో కూడా అబీమెలెకును మనం చూస్తాం. కనుక ఇది బిరుదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తన మనం చూస్తున్నప్పుడు ఈ కీర్తన 4 ముఖ్యమైన భాగాలుగా ఉంది. ఈ కీర్తన విభజన మనం చూస్తున్నప్పుడు మొదటి 3 చరణాల్లో స్తుతిని గురించి రాయబడింది. స్తుతి, ప్రైజ్. 4 నుంచి 8 చరణాల్లో దేవుడు మన ప్రార్థనలు వింటాడు. 4 నుంచి 8 చరణాలు. 9 నుంచి 14 చరణాల్లో దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. 15 నుండి 22 చరణాల్లో దేవుడు న్యాయవంతుడు. మరలా చెప్తాను, జాగ్రత్తగా మనసులో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి 3 చరణాలు స్తుతిని గురించి రాయబడింది. 4 నుంచి 8 చరణాలు దేవుడు మన ప్రార్థనలు వింటాడు. 9 నుంచి 14 చరణాల్లో దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. 15 నుంచి 22 చరణాల్లో దేవుడు న్యాయవంతుడు. ఈ విధంగా ఈ కీర్తన విభజించబడింది. మొదటి 3 చరణాలు మనం చదువుకున్నప్పుడు దావీదు దేవుని ఎప్పుడు స్తుతిస్తున్నాడు? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అన్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు. ఏ సమయాల్లో దావీదు దేవుని స్తుతిస్తున్నాడు? దావీదున్న పరిస్థితి ఒక్కసారి ఊహించాడు. ఇతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, తప్పించుకునే అవకాశం లేదు, కానీ దేవుడు తప్పించాడు. అతడు పారిపోతున్నప్పుడు ఈ మాట రాస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతాం కదా, యోబు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు సర్వం కోల్పోయాడు. ఆరోగ్యం, ఐశ్వర్యం, కుమారులు, కుమార్తెలు
సర్వం కోల్పోయినప్పుడు, నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరనే వచ్చినంటూ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కష్టాల్లో ఒక క్రైస్తవుడు దేవుని స్తుతించాలి. వ్యాధి బాధల్లో ఒక క్రైస్తవుడు ప్రభువును స్తుతించాలి. మనము దేవుని శోధింపవలదు. మనము ప్రభువును స్తుతించబద్దులమైన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:18 మనకందరికి తెలుసు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయట దేవుని చిత్తము. ప్రతి విషయంలో. నాకు తెలిసిన ఒక దేవుని సేవకుడు తన కుమారుడు 10వ తరగతి ఫెయిల్ అయిపోతే స్తుతికోవటం పెట్టాడు. వచ్చేవాళ్ళు అందరూ ఏమంటారు చెప్పండి? ఇది ఏదో పిచ్చి పట్టు ఉంటుంది అని అంటారు కదా. అంటే ఫెయిల్ అయిపోయిన ఒక క్రైస్తవుడు దేవుని స్తుతించాలి. మన శరీరంలో అవయవాలు కోల్పోయినా మనం దేవుని స్తుతించాలి. పేపర్లో దానియేలు గారని ఒక ఆయన ఉండేవారు. వారు కలకత్తాలో కార్ల ఫ్యాక్టరీలో పనిచేసేవారు. పనిచేస్తున్నప్పుడు ఆయన చెయ్యి ఫ్యాక్టరీలో ఆ 2 వేళ్ళు వెళ్ళిపోయి తెగిపోయింది. తెగిపోయినప్పుడు కచ్చి పట్టుకుని ఆ 2 వేలు రక్తం కారుతున్న దాన్ని పెట్టి, దేవానికి స్తోత్రం, నా చెయ్యి పోనందుకు అన్నాడు. దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ అండి. క్రైస్తవుని యొక్క పరిపక్వత అలాంటి సమయాల్లో మనం గమనించాలి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. దావీదున్న పరిస్థితి విభిన్నమైన పరిస్థితి. హబక్కూకు తను పాట పాడుతూ ఇలా అంటాడు, అంజూరపు చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నా, చాలలోని పశువులు లేకపోయినా, చేలోని పైరు పంటకు రాకపోయినా, నేనైతే యెహోవాను దర్శించేదను, నేను ప్రభువును స్తుతిస్తానంటున్నాడు హబక్కూకు. కీర్తన గ్రంథం 145వ కీర్తన 18వ చరణంలో స్తుతించే వైఖరి మనం కలిగి ఉండాలని కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని సమయాల్లో మన ప్రభువును స్తుతించబద్దులమైన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. 145:18 మనకు తెలుసు కదా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును. కనుక ప్రభునందు ప్రియులారా, మనము ఉదయకాల సమయంలో ఒక ముఖ్యమైన సంగతి ఆలోచిస్తున్నాం. అన్ని విషయాల్లో మనం దేవునికి స్తుతి చెల్లించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి మన జీవితాల్లో, మన డిఎన్ఏలో ఉండాలి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, జనులు దాని మీద సంతోషించారు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడు. దావీదు ఒక్కడే కాదు, దావీదుతో పాటు తనతున్న వారందరితో చెప్తున్నాడు, మనమందరం ఏకముగా కూడి ప్రభు నామమును గొప్ప చేయదమంటున్నాడు. కనుక మనం స్తుతించడం మాత్రమే కాదు, మన జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి మనతో ఉన్నవారు కూడా ప్రభువును స్తుతించే వైఖరి మనం చూడాలి. నేటి దినాల్లో స్తుతించడం పోయి అసూయ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. దేవుడు మన జీవితాల్లో అనేక మేళ్లు చేసినప్పుడు మన తోటి సోదరులు మనతో పాటు స్తుతించవలసిన వారు ఇంటుండగా దానికి బదులుగా వారు అసూయపడేవారుగా మనం గమనిస్తున్నాం. కానీ మనమైతే యథార్థంగా, వాస్తవంగా మనం జీవిస్తున్నప్పుడు ప్రతి విషయంలో మనం దేవుడు స్తుతించవలసిన వారమైన ఆయన నామాన్ని బట్టి అతిశయించాలి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలను. దీనులు దాని విని సంతోషిస్తాడు. నీతిమంతుల యొక్క లక్షణాన్ని ఇక్కడ మనం చూస్తాం. మొదటి 3 చరణాలు ప్రభువును స్తుతించాలి అని మనం వింటున్నాం. 4 నుంచి 8 చరణాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు. చాలాసార్లు అనుకుంటా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా, నా ప్రార్థనకు జవాబిస్తాడా అని అనుకుంటాం. కాదు. నీ సంచారములన్నీ కూడా ఆయన లెక్కించున్నాడు. నీ కన్నీళ్లు ఆయన బుడ్డులో దాచి ఉన్నాడు. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఉత్తరం ఇవ్వడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ప్రార్థన మన జీవితంలో చాలా ప్రధానమైంది. విచారణ చేయడం అంటే ప్రార్థన చేయడం అని అర్థం. యెహోవా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎలాంటి ఉత్తరం ఇచ్చాడు చెప్తున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి
ఆయన నన్ను తప్పించాను. మాట మన మనసులో వేసుకున్న ఉదయకాల సమయం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. He rescued me from all the fears. అన్ని భయాల నుంచి నన్ను తప్పించాడు. దావీదు కలిగిన భయాలు ఒకటా రెండా? ఎన్నో భయాలు. దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. సింహపు నోట నుండి కాపాడాడు, గొలియాతు చేతిలో నుంచి కాపాడాడు, సౌలు చేతిలో నుంచి కాపాడాడు, అబీమెలెకు చేతిలో నుంచి కాపాడాడు. శత్రువుల భయం నుంచి దేవుడు దావీదును కాపాడాడు. తను అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎప్పుడు తప్పించాడు? పై వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. దావీదు పట్ల దేవుడు ఎన్నో మేళ్లు చేశాడు. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండురి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఈ మాట మన మనసులో వేసుకున్నాం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండే. దావీదు నీతిమంతుడు. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. సిరియనులు కూడా కప్పం చెల్లించేవారుగా ఉన్నారు. కనుక ఇంత శక్తి రావడానికి కారణం, ఇంత బలమైన రాజుగా అవడానికి కారణం ఒకటే ఒక కారణం, దావీదు ప్రార్థనా జీవితం. దావీదు పిరికి పొంద కాదు, దావీదు యథార్థ హృదయుడు. చిన్న పొరపాటుకే దుఃఖించేవాడు. పెద్ద పొరపాటు చేసినా కన్నీటితో దేవుని అడుగుతాడు. అది నీతిమంతుని యొక్క లక్షణం. నేటి దినాల్లో పొరపాటు చేసిన క్రైస్తవుడు ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. అది చాలా విచారకరమైన సంగతి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు. మనం కనికరించబడాలి అంటే మన అతిక్రమాలు ఒప్పుకోవాలి. యాకోబు పత్రికలో చెప్పాడు, ఒకని పాపమును ఒకరితో ఒప్పుకోండి అన్నాడు. కనుక మన యథార్థమైన స్థితి ఏంటో ఇక్కడే మనకు అర్థమవుతుంది. మన పాపములు మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు. భక్తుడికి రాశాడు ఆ మాట, భక్తులకు రాశాడు ఆ మాట. కనుక దావీదు జీవితంలో మనం చూస్తున్నప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ప్రభువు నన్ను విడిపించాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనిని కాపాడుచుండే. తన సొంత కొడుకుని అబ్షాలోము తన్ని తరిమేసినప్పుడు కూడా దేవుడు కాపుదల దావీదుకు ఉంది. అదుల్లాము గుహ, అక్కడ కూడా దేవుడి కాపుదల ఉంది. ఎక్కడికి వెళ్ళినా దావీదు దేవుని కాపుదలను రుచి చూసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు దావీదు పట్ల జరిగిస్తున్న కార్యాలు మనం చూస్తున్నప్పుడు మన ప్రభువును స్తుతించవలసిన వారమైన 18వ అధ్యాయం 30వ వచనం చూడండి. 29వ వచనంలో సౌలు ఎక్కువగా భయపడ్డాడు. తర్వాత అంటున్నాడు, ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధములకు బయలుదేరి వచ్చి వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహువేగము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుప్రసిద్ధికెక్కాను. చూసారా, దావీదు పేరుని ఇచ్చిస్తున్నాడు. కారణం ఏంటి? యెహోవా దావీదునకు తోడుగా ఉన్నాడు. 28వ వచనంలో రాయబడింది, యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. మొదటి మాట కాపాడుచున్న దేవుడు, రెండవ మాట తోడుగా ఉన్న దేవుడు. ఆయన తోడుగా ఉన్నవాడు. ఆయన మనతో వస్తాడు. ఎలా తోడుగా ఉంటాడు? ఇక్కడ చెప్తున్నాడు, 7వ వచనంలో చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూతను పంపిస్తాడు. ఈ దూత అనే మాట మనం చూస్తున్నప్పుడు పాత నిబంధనలు ఎక్కువగా సన్నిధి దూత అనే మాట మనం చూస్తాం.
యాకోబు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. తన యొక్క ప్రయాణ జీవితాన్ని తన కుమారుతో యోసేపుతో మాట్లాడుతూ అన్నప్పుడు ఆయన తన సన్నిధితో పంపించి నాకు సహాయం చేశాడంటాడు. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం. నీతిమంతులైన ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన తన సన్నిధి దూతను పంపిస్తాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో మరొక మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 63:9 ఏమని రాయబడింది? 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలు ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. పాత నిబంధనలో సన్నిధి దూత వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్తుపెట్టుకోవాలి. ఆయన సన్నిధి దూతగా మనం చూడగలం. దూతలు అనేక మంది ఉన్నారు, వారిని పంపించి వారిని రక్షిస్తాడు తన ప్రజల వాస్తవమే. ఆయన సన్నిధి దూత వారిని రక్షించిన మాట మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మన దేవుని యొక్క వాక్యాన్ని వింటుండగా ప్రస్తుతం మన ప్రధాన యాజకుడు ఆయన ఉన్నాడు. ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకం మందు ఉన్నాడు, తండ్రి ఎదుటి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదెంత గొప్ప భాగ్యం విశ్వాసిగా మనకు. కనుక దావీదు ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన ఆలకించాడు, కలిగిన భయములన్నిటిలోని తప్పించాడు. రెండవదిగా కాపాడుచున్న దేవుడు, మూడవదిగా తోడయున్న దేవుడు, నాలుగవదిగా ఇంకేం చేస్తాడు దేవుడు? దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం ముందు చదువుదాం, తర్వాత 18:6 చదువుదాం. 17:8 నీ వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి తిని లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. దావీదును దేవుడు గొర్రెల దొడ్లోని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. వెళ్ళిన చోట్లనల్లా తోడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉన్నాడు. 18:7 మనం చూసాం. 18:6 చూడండి. 18:6 చెప్తున్నాడు, ఈ ప్రకారము మధ్యలో చెప్పాడు, దావీదు పోయిన చోట్లనల్లా యెహోవా అతనికి సహాయము చేయించు వచ్చాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. దావీదు పోయిన చోట్లనల్లా యెహోవా అతనికి ఏం చేశాడు? సహాయము చేశాడు. ఈజ్ అవర్ ఎబెనేజర్, సహాయం చేసేవాడు. ఆయన మనకు సహాయం చేసేవాడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం, ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాల మందసం లేకుండా ఉన్నారు. సమూయేలు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి వాడు నైతిక ప్రవర్తన కూలిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఆరాధన లేదు, యాజకత్వం లేదు, ప్రార్థన లేదు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. కానీ సమూయేలు 20 సంవత్సరాలు ప్రార్థన చేశారు. సమూయేలు ప్రార్థన దేవుడు ఆలకించి వారిలో పశ్చాత్తాప హృదయాన్ని కలుగజేశాడు ఇశ్రాయేలు. వారు తిరిగి వచ్చి సమూయేలుతో మాట్లాడుతాను, మేమేం చేయాలని అడిగారు. సమూయేలు అంటున్నాడు, మీ దగ్గర ఉన్న ఆ హృదయంలో విగ్రహాలన్నీ తీసివేయండి, ఆ విగ్రహాలన్నీ తీసి పాడవేయండి. పూర్ణ హృదయంతో దేవుడు వెంబడించాడు. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడంటే వెంటనే వారు ఆ పని చేయగా దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా ఫిలిస్తీయులను వారు ఓడించారు. రక్తం ఏరులై పారింది వీధుల్లో. అప్పుడు సమూయేలు షేనుకును మిస్పాకును మధ్య ఒక రాయి నిలబెట్టాడు. ఆ రాయి నిలబెట్టి, ఇది మనకు సహాయం చేసిన రాయి, సహాయపు రాయి అని దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. ఆ సహాయపు రాయి ఎవరంటే క్రొత్త నిబంధనలో ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా. నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి, అది పునాది రాయి, అది మూలరాయి. విశ్వసింపని వారికి అడ్డుపడ్డ కనుక ఈ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. దావీదు పోయిన చోట్లనల్లా యెహోవా అతనికి సహాయం చేశాడు. ఎన్నో ఆకలి దప్పులు కొన్నాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు. తనతో తిరగాల్సిన వాళ్ళు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరిగా కాళ్ళకు చెప్పులు లేకుండా ఒలీవ కొండకెక్కుతున్నాడు. కొడుకైన అబ్షాలోము తన్ని తరిమేసినప్పుడు
ఏడుస్తున్నాడు, ఏడన మాటలు, దూషణ మాటలు విన్నాడు. అయినప్పటికీ దావీదు దేవుని మందిరం వైపు తన కన్నులెత్తి, ప్రభువా నీ మందిర ఆవరణలో ప్రవేశించే భాగ్యం నాకు దయచేయను ఆయన అని కీర్తన రాసినట్లుగా మనం చూస్తాం. దేవుడు మనం నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ప్రభునందు ప్రియులారా, దావీదు జీవితంలో మనం చూస్తా ఉన్నాం. దావీదుకు దేవుడు సహాయం చేశాడు. భయములన్నిటినీ తొలగించాడు, కాపాడుతున్నాడు, తోడుగా ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు. ఇదే దినవృత్తాంతం వచ్చిన చూడండి. దినవృత్తాంతం 1వ గ్రంథం కావలందరూ అతని సేవకులైరి, దావీదు పోయిన చోట్లనల్లా యెహోవా అతని రక్షించెను. యెహోవా అతని రక్షించిన వాడుగా ఉన్నాడు. చూసారా, ప్రభువు విడిచిపెట్టలేదు, ఆయన రక్షించే దేవుడు. అనుకూల సమయం నీ మొర్ర ఆలకించింది, రక్షణ దినముందు నిన్ను ఆదుకొంటిని. ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. నీ పాదముకు రాయి తగలకుండా ఆయన నిన్ను ఎత్తుపట్టుకుంటాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగింది. ప్రభు ఎంత గొప్ప దేవుడో మనం అర్థం చేసుకోగలం. రక్షించిన దేవుణ్ణి మనం చూస్తున్నాం. ఆయన రక్షించిన వాడుగా ఉన్నాడు. తర్వాత రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చదివితే, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ, దేవుడు మన కొరకు ఏం చేయగలడో చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు హిజ్కియా రాజును మనం చూస్తాం. 18వ అధ్యాయం 7వ వచనం. హిజ్కియా రాజుని గురించి మాట్లాడితే ఏమన్నాడో తెలుసా? 7వ వచనంలో, కావున యెహోవా అతడు తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. హిజ్కియాకు దేవుడు ఏమిచ్చాడు? జయమును అనుగ్రహించాడు. జయ జీవితం మనం కలిగి ఉండాలి. ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ వారియర్ లైఫ్. పోరాట జీవితం క్రైస్తవ జీవితం అంటే. విజయం అనుగ్రహించేవాడు దేవుడే. వీటన్నిటిలో అత్యధిక విజయం ఆయన మనకు అనుగ్రహించాడు. పాపము నుంచి మన జయ జీవితం మనం కలిగి ఉండాలి. శోధనలో మన జయ జీవితం మనం కలిగి ఉండాలి. నేటి దినాల్లో క్రైస్తవం చల్లారిపోతున్న దినాలు. లవదొకే సంఘాల్లో మనం చూస్తున్నాం. చల్లారిపోయిన స్థితి, నిర్జీవమైన స్థితి. గొప్ప గొప్ప సేవకులు అన్నవారే పడిపోయిన స్థితి. పాపాన్ని ఒప్పుకోకుండా ఇంకా సేవ చేయడం. ఇలాంటి భయంకరమైన పరిస్థితి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని రెన్యూ చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తన స్వారూప్యంలోనికి మనల్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. హిజ్కియా వెళ్ళిన చోట్లనల్లా దేవుడు అతనికి జయమును అనుగ్రహించాడు. ఈ లోకంలో మనం జీవిస్తుండగా ప్రియమైన సోదరుడా సోదరి, మనము జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. జయమును అనుగ్రహించేవాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలు వారు మార్చ్ పాస్ చేయాలి. వారు ప్రతివాడు ప్రత్యక్ష గుడానికి వచ్చేటప్పుడు తమ తమ జెండాలు పట్టుకోవాలి. మన తెలుగు భాషలో టెక్కేము అని రాయబడింది. టెక్కేం అంటే జెండా పట్టుకోవడం అని అర్థం. యూదా మొట్టమొదటిగా ముందుకు రావాలి. తూర్పు వైపున ఉంటాడు ప్రత్యక్ష గుడారం దగ్గర. యూదా మొట్టమొదటిగా స్తుతి అనేటువంటి జెండాను పట్టుకుని రావాలి. యూదానుగా స్తుతి. ఆ తర్వాత ఒక్కొక్క గోత్రం ముందుకు అడుగులు వేయాలి. యుద్ధం చేసేటప్పుడు కూడా నియమ ప్రకారం వారు వెళ్ళాలి. అందుకని అపోస్తలుడు పౌలు తిమోతిని హెచ్చరిస్తూ, సైనికుడు నియమ ప్రకారం పోరాడాలి. పరిగెత్తేవాడు, పందెంలో పరిగెత్తేవాడు నియమ ప్రకారం పరిగెత్తాలి. కనుక మన జయ జీవితం కావాలి అంటే, విజయవంతమైన క్రైస్తవ జీవితం మనం కలిగి ఉండాలి అంటే, మనము నియమ ప్రకారం పోరాడాలి. ఇదిగో నియమాలు ప్రభు తన వాక్యంలో మనకి ఇచ్చాడు. ఈ నియమ ప్రకారం మనం పోరాడాలి. మనంతరం మనం పోరాడలేము. కానీ మనలో వాక్యం ఉన్నప్పుడు పాపాన్ని మనం జయించగలం. ఈ లోకంలో ఉన్న దాన్ని దేనిని ప్రేమించొద్దనే. మనము శరీరాశను, నేత్రాశను, జీవపడంబాలి. ఈ లోకమును మనం జయించాలి. మరణాన్ని మనం జయించడానికి ప్రభు తన శక్తిని ఇస్తున్నాడు.
కల్వరి శిలువలో మరణ మురిని విరిచివేశాడు. కనుక మరణం మన మీద రాజ్యం ఏలలేదు. మన చనిపోయిన పరలోకంలో ప్రభుతో పాటు ఉంటాం. అది మనకు ఇవ్వబడిన నిరీక్షణ. కనుక ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళేటప్పుడు మనం జై జీవితాన్ని కలిగి ఉండాలి. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు, సుడిగుండాలు మన జీవితం చుట్టూ చేరి మన నావను ముంచాలనుకున్నప్పుడు గుర్తుపెట్టుకుందాం, ప్రభువా అని పేతురు ప్రార్థన చేశాడు. ప్రభువా నేను మునిగిపోతున్నాను. మన స్థితిని మనం యథార్థంగా ప్రభు దగ్గర చెప్పుకోవాలి. ప్రభు తన ఆపన్న హస్తాన్ని ఇస్తాడు. పేతురుని ఎలాగైతే మునిగిపోకుండా పైకి లేవనెత్తాడో మనం కూడా ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మనల్ని పైకి లేవనెత్తాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు దావీదు జీవితం నుంచి మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలు: ఒకటి, భయములన్నిటిలో నుండి తప్పించాడు. రెండవది, కాపాడుతున్న దేవుడు. మూడవది, తోడుగా ఉన్న దేవుడు. నాలుగవది, సహాయం చేస్తున్న దేవుడు. ఐదవది, రక్షించిన దేవుడు. రక్షించిన దేవుడు. ఆరవదిగా మనం చూచాం, దినవృత్తాంతాల గ్రంథంలో హిజ్కియా జీవితంలో మనం చూచాం, జయమును అనుగ్రహించు దేవుడు. జయమును అనుగ్రహించే దేవుడు. కనుక మన జీవితంలో అపాయకాలంలో దేవుని స్తుతించాలి. దేవుని మీద ఆనుకోవాలి. ఆయన మనల్ని ఆదుకుంటాడు. తర్వాత మనం చదువుతున్నప్పుడు 5వ వచనం చూడండి, 5వ చరణం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవు. మీకు సంగతి జ్ఞాపకం చేస్తాను. ప్రొద్దుతిరుగుడు పువ్వు గుర్తుందా మీకు ఎవరికైనా? సన్ఫ్లవర్ ప్రొద్దుతిరుగుడు పువ్వు తన ముఖం ఎటువైపు ఉంటుంది? ఇప్పుడు సూర్యుని వైపు తిరుగుతుంది. అంటే సూర్యుడు ఎటువైపు ఉంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు యొక్క ముఖం అటువైపు ఉంటుంది. సూర్యుడు అస్తమించగానే ఈ పువ్వు ఏమైపోద్ది? తలదించుకున్నట్లుగా మనం చూస్తాం. మన ముఖం ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి. అందుకని అంటాడు, మీరు పైనున్న వాటి మీదనే లక్ష్యం ఉంచాను. క్రీస్తు ఐశ్వర్యం అక్కడ ఉంది. ఈ లోకములో ఉన్న వాటి మీద మనం లక్ష్యం ఉంటుంది. పైనున్న వాటి మీదనే మనం లక్ష్యం ఉంచాలి. ప్రభువు అక్కడ ఉన్నాడు. మన క్రైస్తవ జీవితంలో మనం చూస్తున్నప్పుడు వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును, వారి ముఖములో వెలుగు కలిగింది. ఎప్పుడు వెలుగు కలిగింది? ఎప్పుడైతే మన ముఖం ప్రభు మీద ఆనుకుంటుందో, ప్రభు యొక్క వాక్య దర్శనాన్ని ఎప్పుడైతే చూస్తుందో మనం సిగ్గుపడం. మనకు ధైర్యాన్ని ఇస్తాయి ప్రభు. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగాను. మోషే సీనాయి కొండ మీద 40 రాత్రింబవళ్ళు ప్రభువుతో గడిపాడు. మోషే దిగి వస్తున్నప్పుడు మోషే ముఖం ప్రకాశంతో నిండిపోయింది. కనుక ఇశ్రాయేలు కూడా భయపడిపోతున్నారు. కారణం, మోషే ఎవరితో సహవాసం చేశాడు? దేవుడితో సహవాసం చేశాడు. ఆ కారణాన మోషే ముఖం దివ్యమైన ముఖంగా మనం చూస్తాం. మనము దేవుడితో సహవాసం చేసినప్పుడు మన ముఖాలు ప్రకాశిస్తాయి. మన సాక్ష్యం అక్కడ అనేక మంది దీవెనకరంగా ఉంటుంది. మనం అన్నట్టు కూడా సిగ్గుపడం. వారి ముఖములన్నడు లజ్జింపకపోవునన్నాడు. 6వ చరణంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతని రక్షించెను. కారణం, ఆయన సన్నిధితో వారికి కాపలాగా ఉన్నాడు, వారిని రక్షిస్తున్నాడు. కనుక దేవుడు మన ప్రార్థన వింటాడు. యెహోవా ఉత్తముని రుచి చూసి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అన్నాడు. టేస్ట్ ద లార్డ్. ప్రభువుని రుచి చూసి తెలుసుకోండి. మామిడి పండు ఎలాగుందని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు తినకుండా మామిడి పండు యొక్క రుచిని చెప్పగలరా? అరటి పండు రుచిని చెప్పగలరా? చెప్పలేరు. దాన్ని మనం తిన్నప్పుడు మన నాలుక మీద రుచి గుళికలు ఆ స్పర్శను గమనించి మెదడుకు చేరవేస్తాయి. ఇది మధురంగా ఉందని చెబుతాయి. అలాగే ప్రభువును మనం రుచి చూసినప్పుడు, ప్రభు యొక్క వాక్యాన్ని మనం రుచి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభు యొక్క ఉత్తమైన లక్షణాలు. ప్రభు ఎంత గొప్పవాడు.
9 నుంచి 14 చరణాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు మన అవసరతలు తీరుస్తాయి. మన అవసరతలు తీర్చేది ఏబిఎస్ కాదు, మన అవసరతలు తీర్చేది జిఎఫ్ఐ కాదు, కేఈఎంఎఫ్ కాదు. దేవుడు మన అవసరతలు తీరుస్తాయి. వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఏ ప్రేయర్ లిస్టులో లేను, ప్రభు లిస్టులో ఉన్నాను. ప్రభు నా అవసరతలు తీరుస్తున్నాడు. కారణం, నా అవసరతల కొరకు నేను దేవుడి మీద ఆధారపడ్డాను. మీలో చాలా మంది అవసరతలు ప్రభు తీరుస్తున్నాడు. కారణం, దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన మన అవసరతలు తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఎలాగ అవసరం తీరుస్తున్నాడు మనం చూస్తే 9వ వచనం చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచి మనకి ఏమీ కొదువలేదు. నో ల్యాకింగ్, కొదువలేదు, కొరత లేదు. భయభక్తులు అనేది చాలా ప్రధానమైనది. భక్తి ఉంది చాలా మందికి, కానీ ఏమి లేదు, భయం లేదు. ఒంటరితనంలో మనం దేవునికి భయపడాలి, సంఘంలో దేవునికి భయపడాలి, కుటుంబ జీవితంలో మన దేవునికి భయపడాలి, మన ఉద్యోగంలో దేవునికి భయపడాలి, మన వ్యాపారంలో సేవలో దేవునికి భయపడాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచే వాళ్ళకి ఏమీ కొదవలేదు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సింహ పిల్లలు ఏమి గలవే ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. దావీదుకు సింహం గురించి బాగా తెలుసు. ఎందుకంటే గుహల్లో కూడా ఉన్నాడు దావీదు. అదుల్లాము గుహ మనం చూస్తాం. దాని జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆ గుహ సింహాల గుహ అని చాలా మంది చరిత్రకారులు చెప్పారు. మనం చూస్తున్నప్పుడు వాటిని గమనిస్తున్నాడు దావీదు. సింహ పిల్లలు ఏమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనం ప్రభువు మీద ఆనుకున్నప్పుడు ఆయన మన అవసరతలన్నీ తీరుస్తాయి. ఫిలిప్పీ పత్రికలో అంటాడు కదా, క్రీస్తు యేసు ఐశ్వర్యములో దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. మన అవసరతలు తీర్చే ప్రభు మనకున్నాయి. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకంటే ముందు మన పితరులు ఎంతో మంది దేవుని మీద ఆధారపడ్డారు. తినడానికి తిండి లేదు, కానీ పంది కొక్కుల ద్వారా దేవుడు వారి యొక్క ఆకలి తీర్చాడు కదండి. అగ్రిప్ప గారి జీవితంలో మనం చూస్తాం. తినడానికి ఏమీ లేదు, కానీ ఒక గాదెకు పంది కొక్కును పంపించి దానికి రంధ్రం చేసి అందులోని నూకలు కింద పడడానికి దేవుడు అనుమతించాడు. ఆ నూకలతోనే వారు తిని తృప్తి పొందారు. సైలస్ ఫాక్స్ గారు కెనడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ద్వారా వారు లాభం పొందేవారు, మేలు పొందేవారు ఆరంభంలో. కానీ దేవునికి వాక్యం చదివాడు ఆయన. చదివిన తర్వాత నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. ఆ మాట ఆయన జీవితంలో సార్థకం చేయడం కొరకు వాళ్ళకి రాశాడు ఉత్తరం, అయ్యా ఇక నుంచి నాకు ఏవి పంపకండి అని. దేవుని మీద ఆధారపడ్డాడు సైలస్ ఫాక్స్. ఎంత గొప్ప సేవ చేశాడండి నిజంగా. సైలస్ ఫాక్స్ గారు డిబేట్స్కి వెళ్తే ముస్లింలు కూడా ఆయన వాక్పట్టి మనం చూసి ఆశ్చర్యపోయేవారు, ఓడిపోయి వెళ్ళిపోయేవారట. ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నేను ఎంతగానో ప్రభువును స్తుతించాను. కనుక ప్రభువునందు పిల్లారా మనం చూస్తూ ఉన్నాం. సింహ పిల్లలు ఏమి గల ఆకలి కొంటాయేమో, కానీ నీతిమంతులకు ఏ మేలు కొదువు చేయడు ప్రభు. ఆయన మన ఆకలి తీర్చేవాడు, ఆయన మన పోషణకర్త. ఈజ్ అవర్ ప్యాట్రాన్, ఆయన మన పోషకుడు. విషయాల పరిస్థితి మనకు తెలుసు. వాళ్ళు అరణ్యయాత్ర సంచారం చేస్తున్నప్పుడు ప్రభు వారి ఆకలి తీర్చాడు మన్నాను పంపించి. ఉదయకాల సమయంలో ఈ వాక్యం మన ద్వారా మనం తృప్తిపరుస్తున్నాడు. మన్నా ద్వారా, బండ ద్వారా నీళ్లు వారికి ఇచ్చాడు, వారు తృప్తిపరిచాడు. పూరేళ్లను పంపించి వారి మాంసాపేక్షను వారు తృప్తిపరిచాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు. ఇది మన జీవిత అనుభవంలోనికి రావాలి. ప్రభునందు ప్రియులారా, సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ప్రభు మన పట్ల మన జీవితాల్లో మేలు చేసేవాడుగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? 11వ చరణంలో చెప్పాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు
నేర్పేదని అంటున్నాడు. పిల్లలారా, మనం ఎవరు? దేవుని పిల్లల. ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన పాఠశాలలో, విధేయత పాఠశాలలో మనకు నేర్పిస్తున్నాడు. మనం వినాలి. ఏం వినాలి? ఆయన యందు ఎలాగో భయభక్తులు మనం కలిగి ఉండాలని ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. మనం నేర్చుకోవాలి. కొన్ని షరతులు చెప్తున్నాడు ఇక్కడ. నేర్చుకునే వారికి షరతులు చెప్తున్నాడు. 13వ చరణం చూడండి. చెడ్డ మాటలు పలుకుని నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుని నీ పెదవులు కాచుకొను, కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెతికి దాని వెంటాడం. భయభక్తులు కలిగి ఉండాలి. కపటమైన మాటలు మన పెదాల నుంచి రాకూడదు. కీడు చేయటం మాని మేలు చేయాలి. సమాధానం వెతికి దాని వెంటాడాలి. ఏ ఏరియాలో మనం ఇబ్బంది పడుతున్నామో ఆ ఏరియా ప్రభువుకు తెలుసు. ఆ ఏరియా గురించి మనం ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. తన భయభక్తుల్ని మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. 9 నుంచి 14 చరణాల్లో మనం చూచాం. దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను పోషించేవాడు. దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వారు అప్పటికే 3 రోజులు అయిపోయింది, ఆకలితో ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, వాటిని ఆశీర్వదించి వారిని పంచగా 5,000 మంది పురుషులు తిని తృప్తి పొందారు. ఇంకా అనేక మంది స్త్రీలు, పిల్లలు ఉన్నారు అక్కడ. ప్రభు వారి ఆకలి తీర్చిన వాడుగా మనం చూస్తాం. ప్రభు ఆకలి తీర్చే దేవుడు. తర్వాత మనం చూసినట్లయితే 15 నుంచి 22 చరణాల్లో దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. చాలాసార్లు అనుకుంటాం, భక్తిహీనులంటే ఇలా వర్ధిల్లిపోతున్నారు, వాళ్ళేంటి హాయిగా బ్రతుకుతున్నారు, మనకేంటి కష్టాలు అనుకుంటా. ఇదే ప్రశ్న 73వ కీర్తనలో ఆసాపు చెప్పాడు. భక్తిహీనులు క్షేమం కలిగి ఉండడం చూసి నేను మత్సరపడుతున్నానంటే, నాకు ఆ పరిస్థితి చూసినప్పుడు నా పాదములు తొట్టిల్లాయి, నా కాళ్ళు జారిన అంటాడు. ఆసాపు ప్రధాన గాయకుడు కదండి. అయినప్పటికీ తన మనసులో అనుమానం ఉంది. వృద్ధాప్యుల కీర్తన రాశాడు 73వ కీర్తన. భక్తిహీనులు వారు వర్ధిల్లుతున్నప్పుడు నేను బాధపడుతున్నాను, నా కాళ్ళు ఆల్మోస్ట్ జారిపోయాయని చెప్పాడు అక్కడ. దాని తర్వాత దేవుడు అతని ఊహాజనితమైన లోకం నుంచి వాస్తవమైన లోకంలో నడిపించాడు. వారి యొక్క అంతం పాతాళమని మనం గమనిస్తాం. మాథ్యూ హెన్రీ అనే భక్తుడు ఇలా చెప్పాడు. ఏమంటాడంటే, ఈ భక్తిహీనులట వారి జీవన శైలి చూస్తున్నప్పుడు గొర్రెల్లా ఉంటారట, కానీ వారి అంతం మేకల వలె ఉంటాయన్నాడు. మేకలంటే ఏంటి? క్రొత్త నిబంధనలో శపించబడిన వారి లెక్కలో ఉన్నవారు. ప్రభు వచ్చినప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తారు. మాథ్యూ హెన్రీ చక్కని మాట చెప్పాడు. భక్తిహీనులు చూడడానికి గొర్రెల్లా ఉంటారు, కానీ వారి అంతాన్ని చూసినప్పుడు వారి అంతం మేకల వలె ఉంటుందని ఆ భక్తుడు చెప్పాడు. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన తన న్యాయాన్ని బట్టి తీర్చాడు. 15వ చరణం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గినవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. విన్నారు ఈ మాట? భక్తిహీనులకు ఆయన పనిష్మెంట్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. భక్తిహీనుల అంతం నాశనకరమైన గుంట, వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలి. వారు అక్కడ పండ్లు పటపటా కొరుకుతారు. భక్తిహీనుల యొక్క అంతం అలాగుంది. అయితే నీతిమంతుడు ఏంటి? నీతిమంతుడు 17వ చరణం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సులు గల వారిని ఆయన రక్షించును. భక్తిహీనులు శిక్షిస్తాడు, నీతిమంతులను రక్షిస్తాడు. మనం రక్షించబడినప్పుడు, మన నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనం నిత్యమైనటువంటి నూతనమైన ఆ దేవుని రాజ్యంలో ప్రవేశం మనకు దొరుకుతుంది. ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించేవాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోను ఆయన రక్షించిన వాడు. అగ్నిగుండం వారిని కాల్చలేకపోయింది, ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. దేవుడు దీనుల మొర ఆలకించేవాడు ప్రభు. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును,
వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఒక్కటి అయినను విరిగిపోదు. చూసారా ఈ మాట? దావీదు తన అనుభవాన్ని చెప్తున్నాడు. అతడు అబీమెలెకు ఎదుట మరణించాల్సిన వాడు, కానీ దేవుడు దావీదును కాపాడాడు. అనేకమైన ఆపదలు దావీదుకు, కానీ దేవుడు ప్రతి ఆపద నుంచి కాపాడాడు. ప్రతి ఆపద నుంచి కాపాడాడు. అందుకే 23వ కీర్తన రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచుడు. ఎప్పుడు రాశాడు ఆ కీర్తన? ఎప్పుడు రాశాడు అంటే, దావీదు తన కొడుకైన అబ్షలోము, వీడు చాలా దుర్మార్గుడు, తరిమేశాడు తండ్రిని. అప్పుడు ఆ కీర్తన రాశాడు, యెహోవా నా కాపరి. చివర అంటాడు, చిరకాలం నేను యెహోవా మందిరం నివాసము చేసేది. చిరకాలం దావీదు యొక్క అపేక్ష మనం చూస్తాం. కనుక వారి ఎముకల్లో ఏది కూడా విరిగిపోదు. ఇక్కడ యేసుప్రభు యొక్క లక్షణాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు ఆయన గూర్చి రాయబడిన ప్రవచనం, ఆ నీతిమంతుని ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిపోదు. ప్రభు ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిపోదు. అటువైపు ఇటువైపు దొంగలు, వారు కూడా సిలువ వేయబడ్డారు, కానీ వారి కాళ్ళు విరగొట్టబడ్డాయని మనం చూస్తాం. కానీ ప్రభు ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిపోలేదు. ప్రవచనం నెరవేరింది. నీతిమంతుని ప్రభు కాపాడుతూ ఉన్నాడు. వాటిలో ఒక్కడైనా విరిగిపోదు. చెడుతనం భక్తిని సంహరించి నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణ జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఇక్కడ 22వ చరణంలో సేవకుడు అనే మాట మనం చూస్తున్నాం. సేవకుడు ఎవరు? యెషయా గ్రంథంలో యేసుప్రభు యొక్క లక్షణాలు మనం చూస్తాం. ఆయన నీతిగల సేవకుడు, తండ్రి అయిన దేవుని మీద ఆనుకున్న సేవకుడు, ఆయన నోరు తెరవని సేవకుడు, బంధింపబడిన సేవకుడు ఆయన. మార్క్స్ వార్తలో కూడా ఆ సేవకుని లక్షణాలు మనం చూస్తాం. మార్క్స్ వార్తలో ఆ సేవకుడు ఎలా తగ్గించుకుని సేవ చేశాడు 10:45లో మనం చూస్తాం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చాను. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. లోకం యేసుప్రభును అపరాధిగా ఎంచింది. అసూయ చేత, కక్ష చేత, కుట్ర చేత వారు యేసుప్రభుని సిలువ వేశారు. ప్రభు అయితే నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకము. ఆయనను ప్రభు వాటన్నిటి నుండి ఏం చేస్తాడు? ఆయన తప్పించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఏలీ ఏలీ లామా సబక్త, నా దేవా నన్నేలా చేవిడనాడుతివి. కల్వరి శిలువలో ప్రభు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడుతున్నప్పుడు ప్రభు ఎంతగానో ఆయన తన ప్రాణాన్ని ధారపోసిన వాడిగా మనం చూస్తాం. అయితే దేవుడు నీతిమంతుడు, ఆ ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు నీతిమంతుడు. తండ్రి అయిన దేవుడు మరణం నుంచి ఆయన తప్పించిన వాడుగా మనం చూస్తాం. అందుకని ఒక మాట చదువుకుని మనం ఊహించుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నీతిమంతుడు కలిగిన ఆశీర్వాదాలు ఇక్కడ చెప్తున్నాడు. 53వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు చాలాసార్లు చదువుతాం, మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చూడండి. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తునందును, నీతిమంతుడు నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గనులతో కలిసి అతడు కొల్లసం విభాగించుకును. ఏలనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయవారిలో అంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసాను. పైన చెప్తున్నాడు 10వ వచనంలో, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవును. ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్టు 34వ కీర్తన అంత శ్రేష్టమైన కీర్తన చూడండి. ఈ 34వ కీర్తన దావీదు అబీమెలెకు నుంచి దూరంగా పారిపోయినప్పుడు రాసినటువంటి కీర్తన. నిత్యము ప్రభును స్తుతించాడు, అన్ని వేళల ప్రభును స్తుతించాడు. దేవుడు మన అవసరం తీర్చేవాడు, మన ప్రార్థన వింటాడు.
దేవుడు న్యాయవంతుడు. మనం అనుకుంటే అన్యాయం జరిగింది అని, కానీ అన్యాయస్తులు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరు. దేవుడు మనకు న్యాయం చేస్తాడు. ప్రభు మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కనుక మనం నిజముగా మొరపెట్టాలి. ఉత్తరం ఇచ్చే ప్రభు మనం కలిగి ఉన్నాం. కనుక దావీదును దేవుడు కాపాడాడు, రక్షించాడు, తోడుగా ఉన్నాడు, సహాయం చేశాడు. మనకు కూడా ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కనుక అలా సహాయం చేయాలంటే మన ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు కొరకు యథార్థంగా మనం జీవించాలి. మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అట్టి కృపా భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేది గాక. చిన్న మాట ప్రభుని స్తుతిద్దాం. కళ్ళ వంచండి, కన్ను మూసుకోండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, 34వ కీర్తన ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. దావీదు శత్రురాజు దగ్గర నుంచి పారిపోయినప్పుడు తనకున్న అనుభవాన్ని ప్రభుని స్తుతిస్తూ రాసిన కీర్తన జ్ఞాపకం చేసుకున్నారు. మేము కూడా కష్టకాలంలో, ఒంటరితనంలో ఓడిపోయినప్పుడు, కష్ట నష్టాలు మమ్మల్ని చుట్టుకున్నప్పుడు మేము కూడా స్తుతించే వైఖరి కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఉదయకాల సమయంలో మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చారు. మీ వాక్య దర్శనం మాకు కలిగినందుకు బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఆలకించే ప్రియులందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, నాయనా వారి జీవితాలు మేలు చేయమని, తృప్తిపరచమని, ఎవరైనా అవసరత కలిగితే వారి అవసరత తీర్చమని, వ్యాధి బాధల నుంచి బిడ్డలను కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.